ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వర్షం దుమ్ము లేపి దంచి కొట్టింది ఫ్రెండ్స్. మస్తు జబర్దస్త్ వర్షపాతం అయితే పడింది ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో అనేది పెడతాను చూడండి. వర్షం అయితే జబర్దస్త్గా దుమ్ము లేపి దంచి కొట్టింది ఫ్రెండ్స్. మాట ఎలా ఉందో ఒకసారి చూస్తారా? చూడండి. చిటాపటా ఏయ్ ఏయ్ ఏమన్నా ఏయ్ 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 చిటాపటా చిటాపటా ఏయ్ ఏయ్ ఫ్రెండ్స్. ఈ వ్యూ చూస్తా అంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఆ సాంగ్ మెగాస్టార్ గారి సినిమా అయినటువంటి గ్యాంగ్ లీడర్లో ఆయన పాడినటువంటి సాంగు. వానా వానా వెళ్ళు పోయే 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 కొండ కోన తూలి పోయే 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 అన్నట్లుంది. ఆ పొగ మంచులు కొండ చూస్తుంటే మనసు అయితే ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఫుల్ వీడియో అనేది పెడతాము చూడండి. వర్షం అనేది టెస్ట్ గేమ్ ఆడుతుంది. ఇంచేపు నేను అడవిలో వెయిట్ చేస్తే వర్షం అయితే పడలేదు. నాకు కడుపులో ఎలుకలు తిరుగుతా అంటే అన్నం తినాలని ఇంటికి వచ్చాను. అంతలోపు అనేది వర్షం అనేది దుమ్ము లేపి దంచి కొడుతుంది చూడండి. ఎప్పుడు శేషాచలం అడవులని చూపిస్తుంటేనే అవే శేషాచలం కొండలు చూడండి. అక్కడైతే వర్షము దుమ్ము లేపి దంచి కొడుతుంది. కొండ కూడా వర్షంతో నిండిపోయింది చూడండి. వర్షం అయితే ఎలా పడుతుంది, జబర్దస్త్గా మస్తుగా పడుతుంది. వేసవికాలం ఈ వర్షం మనకి ఎంతో మంచి ఉపశమాన్ని ఇస్తుంది చూడండి. మేఘాలు, వర్షము, వీడియో అనేది ఎలా ఉందో ఒకసారి మీరు మాకు తెలియజేయండి. చూడండి వాన అయితే ఎలా పడుతుందో చూడండి వ్యూ. నేను అక్కడ అడవిలో ఉన్నప్పుడు పడదు, అడవి నుండి ఇక్కడ ఇంట్లోకి వచ్చినాక వాన అయితే పడుతుంది. అడవిలో ఉన్నప్పుడు పడవచ్చు కదా ఈ వర్షం ఏదో. అప్పుడు మీకు కాన్ఫిడెంట్గానే చూపిస్తాం. అడవి అంతా అయిపోయినాక వచ్చి ఇక్కడ ఇప్పుడు చూడండి ఎలా పడుతుంది వర్షం. దుమ్ము లేపి దంచి కొడుతుంది చూడండి. కొండ అయితే అసలు